వెల్కమ్ టు ఐ న్యూస్. స్పెయిన్ కు చెందిన ఉత్తర ఆఫ్రికా భూభాగం సైటా సరిహద్దులో ఊహించని రీతిలో భారీ వలస సంక్షోభం తలెత్తింది. సోషల్ మీడియాలో వ్యాపించిన తీవ్రమైన తప్పుడు వార్తల కారణంగా ఒక్కసారిగా దాదాపు 72,000 మంది వలసదారులు మొరాకో వైపు నుంచి సరిహద్దులను బద్దలు కొట్టుకుని చొచ్చుకువచ్చారు. తొక్కిసలాట, నీటిలో మునిగిపోవడంతో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఈ డిజిటల్ కాలంలో సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్ ఎంతటి పవర్ఫుల్ బోర్డర్ సెక్యూరిటీ సిస్టమ్నైనా ఎలా కుప్పకూల్చగలవో చెప్పడానికి స్పెయిన్లోని సెయూటా సిటీలో జరిగిన ఈ క్రైసిసే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మొరాకో బోర్డర్ను ఆనుకుని ఉండే సెయూటా నగరాన్ని ఒక్కసారిగా వేలాది మంది జనం చుట్టుముట్టేశారు. ఒక్కసారిగా బోర్డర్ ఫినిషింగ్ను బద్దలు కొట్టుకుంటూ ప్రాణాలను రిస్కులో పెట్టి సముద్రంలో ఈదుకుంటూ చిన్న చిన్న బోట్లలో కిక్కిరిసిపోయి దాదాపు 72,000 మంది మైగ్రెంట్స్ బోర్డర్స్ దాటి లోపలికి రష్ అయ్యేసరికి స్పెయిన్ ఆర్మీ, సెక్యూరిటీ ఫోర్సెస్ పూర్తిగా షాక్ అయ్యాయి. గ్లోబల్ మీడియాలో ఈ న్యూస్ ఒక హాట్ టాపిక్గా మారగా దీని వెనుక మానవ అక్రమ రవాణా చేసే గ్యాంగులు వేసిన పెద్ద ప్లానింగ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సడన్ సర్జ్ వెనుక మెయిన్ రీజన్ స్పెయిన్ సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్. సముద్రం ద్వారా కంట్రీలోకి వచ్చే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను వెంటనే వెనక్కి పంపించేయకూడదని కోర్టు చెప్పింది. కానీ ఈ కోర్టు ఆర్డర్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో కొందరు దారుణంగా మిస్యూజ్ చేశారు. స్పెయిన్ గవర్నమెంట్ ఇకపై బోర్డర్స్ అన్నింటినీ ఓపెన్ చేసేసిందని, ఎలాగోలా సెయూటా కోస్ట్కి రీచ్ అయితే చాలు ప్రతి ఒక్కరికి యూరోపియన్ యూనియన్లో పర్మనెంట్ స్టే, లీగల్ పేపర్స్, జాబ్స్ ఇచ్చేస్తారని, మిమ్మల్ని ఎవరు అరెస్టు చేయలేరంటూ ఫేక్ పోస్టులు, ఏఐ వీడియోలను వైరల్ చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని లోకల్ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగులు తమ బిజినెస్ లాభాల కోసం పక్కాగా వాడుకున్నాయి. ఒక బెటర్ లైఫ్ కోసం చూస్తున్న అమాయక ఆఫ్రికన్, మొరాకన్ యూత్ను ఈ గ్యాంగులు పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశాయి. బోర్డర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ పెట్రోలింగ్ లేని టైమింగ్స్, ప్రవేశించాల్సిన రూట్ మ్యాప్స్ ఆన్లైన్ గ్రూపుల్లో షేర్ చేస్తూ రమ్మని చెప్పారు. దాంతో కొద్దిసేపట్లోనే వేలాది మంది యూత్, విమెన్, కిడ్స్ బోర్డర్ వైపు పరుగులు తీశారు. అయితే ఈ ఆన్లైన్ రూమర్స్ నమ్మి అక్కడికి వెళ్లిన జనాలకు రియాలిటీలో నరకం కనిపించింది. బోర్డర్ దాటే ప్రాసెస్ తీవ్రమైన గందరగోళం, వైలెంట్ వాతావరణానికి దారితీసింది. ఇరుకైన రాళ్లదారుల్లో రాతి గోడలపైకి ఎక్కడానికి ఒక్కసారిగా వేలాది మంది ట్రై చేయడంతో అక్కడ ఘోరమైన స్టాంపీడ్ జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకరినొకరు తొక్కేసుకోవడం, రాళ్ల మధ్య ఇరుక్కుపోవడం, లోతైన సముద్రపు అలల్లో కొట్టుకుపోవడంతో ఆ ఏరియా అంతా శవాల దెబ్బగా మారింది. ఈ ట్రాజెడీలో ఇప్పటివరకు 80 మందికి పైగా మైగ్రెంట్స్ ఊపిరాడక నీటిలో మునిగిపోయి చనిపోయినట్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఒక్కసారిగా వచ్చిన 70,000 మందికి పైగా క్రౌడ్ను కంట్రోల్ చేయలేక సెయూటాలోని తాత్కాలిక షెల్టర్స్, రెడ్ క్రాస్ క్యాంప్స్, హాస్పిటల్స్ అన్నీ చేతులెత్తేశాయి. ఫుడ్, డ్రింకింగ్ వాటర్, మెడికల్ సపోర్ట్ లేక వేలాది మంది వీధుల్లోనే అవస్థలు పడ్డారు. స్పెయిన్ గవర్నమెంట్ వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపి సిచ్యువేషన్ను కంట్రోల్లోకి తెచ్చేందుకు ట్రై చేసింది. నిబంధనల ప్రకారం చాలా మందిని తిరిగి మొరాకోకు పంపించినప్పటికీ ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. ఈ విషాదం కేవలం ఒక బోర్డర్ ప్రాబ్లం మాత్రమే కాదు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను, ఫేక్ ప్రచారాలను గుడ్డిగా నమ్మితే నిమిషాలలో ఎలాంటి పెద్ద డిజాస్టర్ జరుగుతుందో చెప్పడానికి ఈ సెయూటా ఇన్సిడెంట్ ఒక బిగ్ ఎగ్జాంపుల్.